అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు జానపద గాయని, వాణిజ్య ప్రకటనల రచయిత్రి కేతవరపు శోభ. అందరికీ నమస్కారం. నా పేరు శోభ కేతవరపు. నేను 40 ఏళ్ళ దాకా బొంబాయి నగరంలో ఉన్నాను. బొంబాయి నగరం నాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చి వెరీ యాక్టివ్ లైఫ్ అక్కడ గడిపాను. ఒక ఫౌండర్ మెంబర్గా, ఒక కొరియోగ్రాఫర్గా, ఒక స్పెషల్ ఇన్వైటీగా, ఒక ఆనరరీ మెంబర్స్ ఫర్ మెనీ అసోసియేషన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ బాంబే. మెనీ ప్రోగ్రామ్స్ ఐ గేవ్ ఫర్ దూరదర్శన్ అండ్ రేడియో అండ్ బోత్ దూరదర్శన్స్ బాంబే అండ్ హైదరాబాద్. ప్రస్తుతం నేను హైదరాబాద్లో సాకేత్ ప్రణామ్లో యాక్టివ్ సీనియర్ సిటిజన్స్ హోమ్లో ఉంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ ఆల్సో. ఈవెన్ దో మేము అందరం 70 years దాటిపోయినా కూడా అందరం చాలా యాక్టివ్గా ఉంటూ చేస్తాం. నాకు ప్రత్యేకంగా ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఫోక్ సాంగ్లో చాలా కృషి చేసి చాలా పాటలు పెట్టాను. ఇవాళ మీకు ఒక నాజూకు జానపదాలకు చెందిన పెళ్లి పాటల్లో ఒక పాట పాడబోతున్నాను. విఘ్నాలు ఆపేటి విఘ్నేశ్వరుని ఎదుట, సౌభాగ్యాలిచ్చేటి తులసమ్మ సన్నిధి కడ. విఘ్నాలు ఆపేటి విఘ్నేశ్వరుని ఎదుట, సౌభాగ్యాలిచ్చేటి తులసమ్మ సన్నిధి కడ. మీరు కట్టరే సిరిదేవి మాయమ్మ శ్రీ గౌరీ ఎదుట, పసుపు కొమ్ములు దంచరే. సౌభాగ్యాలిచ్చేటి తులసమ్మ సన్నిధి కడ, కొట్టంబుల దంచరే. కోరికలొసగేటి గోపాలుని ఎదుట, కొట్ట పుల్ల దంచరే. సురలు మునులు చుట్టాలు గుమిగూడి కరుణ గోరుచు ఆటలు ఆడుచు పాడుచు, కొట్ట పుల్ల దంచరే. సువి అసువి సువన రంగ సువి, మోహన రంగ సువి, కమిటి రంగ సువలాలి. సువి అసువి సువన రంగ సువి, కమిటి రంగ సువి, మోహన రంగ కవలాలి. పామాలెల్ల గుడిదెరు పార్వతి మొదలైన పందిట్లో నిలిపినారు శీఘ్రముగాను. గౌరీదేవి, లక్ష్మీదేవి, జ్ఞానమైన సరస్వతి, శచిదే, రోహిణీదేవి జలియాలందరూ. అసువి సున్నాము జాజులు సూటిగా వేయించి మేలైన మేడ చుట్టూ దయాలు గట్టిర్రి. ఉల్లి పూల సాట్ల మల్లె పూల జాలెండ్లు అవి తెచ్చి పందిట్లో అమరగించరోయ్. అసువి జనకూల సీతమ్మ పెళ్ళి పనులమ్మ, ఇంటిలో చేశారు ఏమి పనులో. గోధుమలు ఇసిరేరు, గోడల్లో పూసేరు, పసుపుళ్ళు దంచారు, పందిట్లేసారోయ్. అసువి వారి చూపులతోడ వాకిట నిలచి, భామనడగొచ్చిన వరలెవరమ్మా. నల్లని రూపు నయనాల ఎరుపు, సీత నడగొచ్చిన సిరిమంతులెవరు. అసువి కౌసల్య తనయులు కాకుస్సకులులి, శాంతమ్మ తమ్ముళ్ళు మా సాకేత రాముడు. కూతురు సన్నాది
కులము దొడ్డాది అంతకు చిన్నోడి మారాముడు ఆ సువ్వి ఓ సువ్వి ఓ సువ్వి ఓలేమి సాలేమి ఓయమ్మల్లారా ముచ్చాల రత్నాల ముత్తైదుల్లారా శివునిల్లు ఈరిసీన్ సిరియే ఓలనిరి సొగసు పాయమే మంచి సుగుణమంటిరి ఆ సువ్వి ఓ సువ్వి ఆ సువ్వి ఓ సువ్వి పుంటి కూర వంటక మోబులు సేటంత నీతి బుట్టు బుక్కలాడి ఒత్తూరమ్మ ఒక్క గడియన సామకూర వంటకం సరేనంత నేతి బొట్టు సెండు బెండులాడిరమ్మ సెలియాలందరూ ఆ సెండు బెండులాడిరమ్మ సెలియాలందరూ ఓయ్ సెండు బెండులాడిరమ్మ సెలియాలందరూ ఓయ్ సెండు బెండులాడిరం సెలియాలందరూ అసువ్వి ఒసువ్వి అసువ్వి ఒసువ్వి అసువ్వి ఒసువ్వి అసువ్వి